వ్యతిరేకత కావచ్చు తలెత్తి రావడాన్ని ఎట్లా చూస్తారు? ప్రాబబ్లీ నేను ఎలా స్టార్ట్ చేస్తాను అంటే ద సైలెన్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఫర్ సొసైటీ. మనం చదువుకొని మనం సైలెంట్గా ఉన్నాము, ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా అంటే నెక్స్ట్ ఇప్పుడు జెన్జీ క్వశ్చన్ చేస్తున్నారు, తర్వాత జెన్ ఆల్ఫా క్వశ్చన్ చేస్తుంది, జెన్ బీటా క్వశ్చన్ చేస్తుంది. పీస్ఫుల్ లైఫ్ వాళ్ళకు ఉండదు అన్నట్టు. దిస్ ఈస్ అట్ మోస్ట్ రాంగ్. దిస్ షుడ్ నాట్ బి డన్ యాక్చువల్లీ. సో వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ తీసేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఎవ్రీబడి ఈస్ టెలింగ్ 23 lakhs, but it's not 23 lakhs. 23 lakh families, entire families are on road. They are suffering. Okay, exam రాస్తున్నాము అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. యూ హ్యావ్ టు సిట్ ఫర్ లాంగ్ అవర్స్, స్టడీ, వర్క్ హార్డ్. అదంతా ఒకటేసారి డిస్టర్బ్ అయిపోతుంది కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ని ఒక టెర్రరిస్ట్ లెక్క ట్రీట్ చేస్తారు. మొత్తం ఒక టైప్ ఆఫ్ జుట్టు పీకేయడము, పెట్టికోట్స్ ఇప్పేయడం అమ్మాయిలవి. నీట్ ఎగ్జామ్, స్పెసిఫికల్లీ నీట్ ఎగ్జామ్ అండ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా అలానే ట్రీట్ చేశారు కదా. అంటే హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇస్తారు. సేమ్ గైడ్ లైన్స్ ఎందుకు ఎగ్జామ్ పెట్టే వాళ్ళకు ఉండవు? ఎగ్జామ్ రాసే వాళ్ళకు గైడ్ లైన్స్ వర్తిస్తాయి, ఎగ్జామ్ పెట్టే వాళ్ళకు గైడ్ లైన్స్ వర్తిస్తాయి. బోత్ ఈక్వల్ గా గైడ్ లైన్స్ వర్తించాలి కదా. సో ఇఫ్ సిస్టమ్ ఈస్ డూయింగ్ రాంగ్, దే షుడ్ టేక్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, దే షుడ్ రిజైన్. చిన్న ఎగ్జామ్, స్కూల్ ఎగ్జామ్ కాపీ చేస్తేనే పిల్లల్ని డిబార్ చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు? దే షుడ్ టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ యాక్ట్. అన్నిటికంటే లైఫ్ లో మోస్ట్ పెయిన్ ఏంటి అంటే డ్రీమ్స్ బ్రేక్ అవ్వడం. సో పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళు లాంగ్ అవర్స్ చదువుకొని డాక్టర్ అవుతామని డ్రీమ్ చేసిన తర్వాత వన్ టైం ఎగ్జామ్ అయిపోయింది, మళ్ళీ రాయాలి అని అంటే ఇది ఎలా ఉంది అంటే వెబ్ సిరీస్ చూస్తున్నట్టు. సో విచ్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ ఎట్ ఆల్. ప్రభుత్వం మాత్రం అసలు ఏం జరగనట్టుగానే ఉందిగా. ఇటు బీజేపీ అయినా వేరే రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ తెలంగాణలో కూడా లీకేజ్లు అయినాయి గతంలో. సో మరి ఎట్లా చెప్తారు అంటే ప్రధానంగా బీజేపీ ఇప్పుడు నీట్ లీక్ తర్వాత సైలెంట్ గా ఉంది ప్రభుత్వం. బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎంపతి అనేది లేదు. పెయిన్ ని సెన్స్ అవ్వట్లేదు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఎగ్జామ్ రాస్తే అందరు మెంటాలిటీ ఎలా ఉంది అంటే నా ఇంటి వరకు వరదలు వస్తే తప్ప నేను స్పందించను. మా ఇంట్లో వాళ్ళకి కాదు కదా ప్రాబ్లం, సో వాట్. మా పాప రాయలేదు కదా, సో వాట్. మా బాబు రాయలేదు కదా, సో వాట్. నా ఇంట్లో వరదలు వచ్చినప్పుడే నేను లేస్తాను అంటే కాదు కదా. సో కొన్ని ఇయర్స్ తర్వాత మన పిల్లలు కూడా రాస్తారు. మన ఇంటికి వరదలు వచ్చినప్పుడు అప్పుడే మనం స్పందిస్తే టిల్ దట్ టైం అప్పుడు ఎలా ఉంటది అని అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటది అన్నట్టు. ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ఇంకా సిరీస్ ఆఫ్ లీక్స్ చూడాల్సి వస్తుంది. వెబ్ సిరీస్ ఇప్పటికి పార్ట్ 3, 4, 5, 6 అలా అవుతూనే ఉంటాయి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎన్నిసార్లు రాసాము? 1 year లో అవ్వాల్సిన ఎగ్జామ్ 4 long years తీసుకుంది. ఎన్ని ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయినాయి? ఈ సంబడి థింకింగ్ అబౌట్ ఇట్. సో అక్కడ కూర్చున్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటే దే విల్ టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ. ఏం అంటే యువత మారాలంటారా లేకపోతే పొలిటీషియన్స్ మారాలా? ఎందుకంటే పొలిటీషియన్స్ కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఫారెన్లలో హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తారు. ఇక్కడ నార్మల్ పర్సన్ అంటే లోకల్ గా ఉన్న కార్యకర్తలు కావచ్చు, నార్మల్ పర్సన్స్ కావచ్చు, స్కూళ్ళు కరెక్ట్ గా ఉండవు, కాలేజీలు కరెక్ట్ గా ఉండవు, ఇక ఏదైనా కరెక్ట్ గా ఉండదు. ఏం చెప్తారు? గ్రాస్ రూట్ లెవెల్ నుండి చేంజ్ తీసుకురావాలి. చేంజ్ అనేది చిన్న ప్రైమరీ లెవెల్ అంటే ఒక అంగన్వాడీ దగ్గర నుండి తీసుకురావాలి చేంజ్. ఒక 6th class స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ మెనీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, కానీ అది చేయలేకపోతున్నారు. ఇటు టీచర్స్ ని అప్గ్రేడ్ చేయాలి, ఇటు స్టూడెంట్స్ ని అప్గ్రేడ్ చేయాలి, స్కిల్స్ రిక్వైర్డ్ సెట్ లో ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఇట్ షుడ్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఓకే, సో అందుకే పేరెంట్స్ షుడ్ క్వశ్చన్. ఎవ్రీబడి హ్యావ్ టు టేక్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఫేమస్ కొటేషన్ ఏముంటది అంటే ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే సింపుల్ గా యూత్ ని సైలెంట్ గా కూర్చోబెడితే చాలు అని చెప్పేసి. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ నౌ. యూత్ కి ఏదో ఒకటి చెప్పేసి ఐపీఎల్ లీగో సంథింగ్ వాట్ ఎవర్ యూఆర్ వాళ్ళకి అటాచ్ చేసేసి వాళ్ళలో బుక్స్ చదవడం మానేపించారు. ఓకే, సోషల్ రీల్స్ కి అడిక్ట్ అయిపోయారు, సోషల్ మీడియా రీల్స్ కి అడిక్ట్ అయిపోవడం వల్ల. సో వాట్స్ హ్యాపెనింగ్, దే ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అయింది అంటే ఎంటైర్ సిస్టమ్ విల్ బి కొలాప్స్డ్. నెక్స్ట్ జనరేషన్ విల్ నాట్ బి ఏబుల్ టు థింక్, విల్ నాట్ బి ఏబుల్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ ది సొసైటీ. సో ఈ చేంజ్ అనేది కింద నుంచి రావాలి. కాక్రోచ్ పార్టీకి వచ్చినటువంటి ఆదరణ సో ఎక్కువ శాతం అంటే దాదాపు ఒక పర్సెంటేజ్ పాకిస్తాన్ నుంచే ఉన్నారు ఫాలోయింగ్ అంతా కూడా అని, లేదంటే ఏదో ఒక పార్టీ కింద నుంచి నడిపిస్తుందని కూడా వాదన. సో ఎవరు ఫండ్ చేస్తున్నారు, ఎవరు నడిపిస్తారు అదంతా సెకండరీ. మా ప్రైమరీ ఏమేంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని రిఫార్మ్ చేయాలి. సో మేము ఎవరము ఇది పార్టీగా రిజిస్టర్ చేసుకున్నది లేదు. ఇట్స్ జస్ట్ ఏ మూమెంట్, ఒక మూమెంట్. అన్ని కంట్రీస్ మూమెంట్స్ చేశాయి.
ఎల్లో రివల్యూషన్, వైలెట్ రివల్యూషన్, తునీషియా జాస్మిన్ రెవల్యూషన్, ఇలాంటి రెవల్యూషన్స్ అన్ని ఎన్నో అయినాయి. అలాంటిది ఒక రెవల్యూషనే కాక్రోచ్ రెవల్యూషన్. సో వీఆర్ ట్రయింగ్ టు రిఫార్మ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. కదులుతారా అంటారా? అంటే మామూలుగా బీజేపీ ప్రభుత్వం స్పందిస్తారా? ఇప్పుడు ఢిల్లీలో చేసినారు, ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో జరుగుతుంది, ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. ఈ రాష్ట్రాలన్నీ తిరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం మీకు కనబడతా? డెఫినెట్లీ స్పందించాలి, బికాస్ వీఆర్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ సొసైటీ. సో స్పందిస్తే మాత్రమే డెమోక్రసీ వర్కౌట్ ఉంది అన్నట్టు కంట్రీలో. స్పందించేలాగా మేము కాక్రోచెస్ వర్క్ చేస్తాం. क्या बोलना चाहते हैं? बीजेपी की सीजीपी के बारे में सर मैं यही बोलूँगी कि बच्चे जो चाहते हैं वही होना चाहिए कि रीजन देना चाहिए हमारा एजुकेशन मिनिस्ट्री को कि कंपलसरी रीजन देना, क्योंकि इतने सारे बच्चे नीट की प्रॉब्लम की वजह से डेथ हो गया सर उनका। बच्चे कितना मुश्किल से 1-2 साल पढ़ते हैं, कोचिंग लेते हैं पेमेंट करके, फादर मदर पेरेंट्स वगैरह गरीब भी होते हैं, फिर भी उन बच्चे को अच्छा एजुकेशन देने के लिए वो लोग पढ़ाते हैं, कोचिंग वगैरह देते हैं। जब फिर नीट का एग्जाम प्रिपेयर करने के लिए फॉर्म फिलअप करते हैं वो लोग, उसके बाद ये लोग क्या करते हैं पेपर लीक करवा देते हैं, जो कि अच्छा नहीं है हमारे इंडिया के लिए और बच्चे की एजुकेशन के लिए। और बहुत सारे बच्चे हैं जो कि आज एजुकेटेड है, ऑलरेडी डिग्री है और क्या है जैसे कि डिग्री है और जैसे कि डिग्री ग्रेजुएट करके है अभी तक, फिर जॉब नहीं है उनके लिए, खाली बैठे हैं। जैसे कि खुद हमारा कोई मंत्री बताए थे कि कॉकरोच है हमारे इंडिया का जो यूथ है। भाई आप लोग अगर जॉब नहीं निकालेंगे तो फिर जॉब कैसे करेंगे? बच्चे तो जॉब करने के लिए ही पढ़ाई कर रहे हैं, खाली बैठने के लिए तो नहीं कर रहे ना। तो कंपलसरी ये चेंज होना चाहिए और शिक्षा मंत्री को रीजन देना ही चाहिए।